విశాఖ బీచ్ లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం నిన్న గంగవరం బీచ్ లో గల్లంతయ్యారు రాము, నీతు. ఇక నిన్న సాయంత్రం వరకు కూడా నావీ, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు కొనసాగించారు. ఉదయం నుంచి మళ్లీ రంగంలోకి దిగింది రెస్క్యూ సిబ్బంది. ఇంకా రాము, నీతు ఆచూకీ లభించలేదు. స్నేహితుల దినోత్సవం అంటే ఫ్రెండ్షిప్ డే రోజున విహారయాత్రకు వెళ్లిన 7 స్నేహితులు కూడా ఫోటోలు తీసుకునేందుకు రాళ్లపై నిల్చున్నారు. ఆ నిల్చున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఫోటోలు తీసుకుంటూ ఉండగా అలల ధాటికి కింద పడిపోయింది నీతు. నీతుని కాపాడడానికి నీటిలో దూకాడు రాము. ఇక రాళ్లపై ఉన్న మిగతా వారిని రక్షించారు అక్కడ ఉన్న స్థానికులు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాము, నీతు ఆచూకీ కోసం స్నేహితులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. విశాఖ బీచ్ లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న గంగవరం బీచ్ లో రాము, నీతు ఇద్దరు సముద్రంలో గల్లంతయ్యారు. నిన్న సాయంత్రం వరకు కూడా నావీ, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఉదయం నుంచే మళ్లీ రంగంలోకి దిగింది రెస్క్యూ సిబ్బంది. ఇంకా లభించలేదు వాళ్ళ ఆచూకీ. నీతు, రాము కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. స్నేహితుల దినోత్సవ రోజున స్నేహితులంతా కలిసి విహారానికి వెళ్లారు. 7 స్నేహితులు ఉన్నారు దాంట్లో. వాళ్ళంతా కూడా ఫోటోలు తీసుకునేందుకు రాళ్లపై నిల్చున్నారు. వాళ్ళందరూ రాళ్లపై నిల్చున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారిగా పెద్ద అలలు వాళ్ళ మీద పడడంతో నీతు, రాము ఇద్దరు కూడా సముద్రంలోకి కొట్టుకుని వెళ్ళిపోయారు. ముందు నీతు వెళ్ళిపోయింది. నీతుని కాపాడు కోసం వెంటనే వెనక రాము కూడా వెళ్లారు. ఇద్దరు సముద్రంలో మునిగిపోయారు. ఇక ఫోటోలు తీసుకునేందుకు రాళ్లపై నిల్చున్న స్నేహితులపైకి పెద్ద అలలు ఏ విధంగా వచ్చి పడ్డాయో మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఫోటోలు తీసుకుంటూ ఉండగా అలల దాటికి అందరూ కూడా కింద పడిపోయారు. ఒక్కసారిగా దాంట్లో నీతు సముద్రంలో కొట్టుకుని వెళ్ళిపోయింది. నీతుని కాపాడడానికి రాము కూడా వెంటనే సముద్రంలోకి దిగడంతో ఇద్దరు సముద్రంలో గల్లంతయ్యారు. అలాగా వ్యూ పాయింట్ చూద్దామని చెప్పేసి వెళ్ళాం సార్. వెళ్ళి ఒక ½ అవర్ అటు ఇటు చూసి మామూలుగా వచ్చేద్దామని టైంకి అక్కడ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నాం సార్. తీసుకొని ఒకసారి మేము ఇలా రిటర్న్ అయ్యేటప్పటికి పెద్ద కిరటం వచ్చేసి ఒకసారి ఇలా 5 కన్నులో పడిపోయి సార్. అబ్బాయి మాత్రం బయటికి వెళ్ళిపోయాడు. వెంటనే నేను వెళ్ళి పైకి లాగినప్పటికీ ఆ అమ్మాయి కూడా అలా కింద నుంచి జారిపోయి అది వెళ్ళిపోయింది సార్. వెంటనే పోలీసులు ఫోన్ చేసాము. పోలీసులు ఫోన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ హెల్ప్ అని అడిగితే వచ్చారనమాట. వచ్చి ఆ అబ్బాయిని కాపాడడానికి అని చెప్పేసి క్లాత్లు అన్నీ చెప్పేసి ఇసిరామన్నమాట. అప్పటికి ఇంకా అవ్వలేదు సార్. ఇంకా అప్పటికి అలా 2 గంటలు ఈత వేస్తూనే ఉన్నాడు అబ్బాయి. వస్తాడు అనుకుంటున్నాము. అలా అల్లి మళ్ళీ కొండెక్కి పిలుచుకొని చేసి వస్తున్నాము. హిందీ వాళ్ళు ఎవరో లక్కీగా వచ్చి పాపం వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. కానీ అబ్బాయి ఇలా ఇంకా వాళ్ళకి ఇంకా దాటలేక అలా అటో కొండ వెనక వైపు వెళ్ళిపోయాడు. రాయిల మీదకి ఎక్కి ఫోటో తీసుకుందాం అనేసి అని 7 ఎక్కితే అందులోనే 5 ఉన్నారు. 2 నీటిలోకి వెళ్ళిపోయారు సార్. అందులో మా రెండో కూతురు చనిపోయింది సార్. నాకు 2 పాపలు. నా చిన్న కూతురు చనిపోయింది సార్. ఇప్పటికి వచ్చి దొరకలేదు బాడీ. ఆ అబ్బాయిది కూడా దొరకలేదు సార్.